టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడు అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం, రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వివిధ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు సంబంధించి రిజిస్టర్డ్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి గుర్తింపు పొందిన పార్టీలకు సంబంధించి ఎన్నికల గుర్తుల్ని కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ గత రాత్రి జరిగినటువంటి మీటింగ్లో నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత చూస్తే రెండు ప్రాంతీయ పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ రెండింటికి కూడా వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తు అలాగే తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుని ఖరారు చేసింది. కానీ జనసేన దగ్గరకు వచ్చేసరికి మాత్రం గాజు గ్లాసు గుర్తుని ఫ్రీ సింబల్గా పెట్టిందంటే ఫ్రీ సింబల్ని ఎవరికైనా సరే కేటాయించవచ్చు. ఎందుకంటే జనసేన గుర్తింపు పొందిన పార్టీ కాదు. అంటే గుర్తింపు పొందిన పార్టీ అంటే వాళ్ళకి ఖచ్చితంగా పర్మనెంట్గా అదే సింబల్ ఉండాలి, అంటే నిర్ణీత స్థానాల్లో గెలవాలి, అలాగే నిర్ణీత ఓట్ షేర్ అనేది ఉండాలి. ఇవన్నీ కూడా అక్కడ పరిగణలోకి తీసుకుంటారు. సో ఇవేవి లేని పక్షంలో గతంలో ఆ సింబల్ అనేది రద్దయింది. తర్వాత మళ్ళీ జనసేన ఎన్నికల కమిషన్కి అధికారికంగా పత్రం ఇవ్వడం, వాళ్ళు రిక్వెస్ట్ అనేది ఇవ్వడం, ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి వాళ్ళు మాకు ఇచ్చేశారు, ఈ సింబల్ జనసేనదే అని చెప్పి ప్రెస్ మీట్ కూడా ఒకసారి పెట్టడం జరిగింది. ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. కానీ గత రాత్రి జరిగినటువంటి మీటింగ్లో మరి నెరవేరగా ఏం జరిగింది, దీని వెనకాల ఎవరున్నారో అనేది తెలియకపోయినప్పటికీ ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించినటువంటి గాజు గ్లాసు గుర్తు ఏదైతే ఉందో గాజు గ్లాసు గుర్తుని ఫ్రీ సింబల్గా పెట్టింది. సో ఆల్రెడీ గాజు గ్లాసు గుర్తు మాకు కేటాయించాలి అని చెప్పి దీని మీద పోరాడుతున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. రాష్ట్రీయ ప్రదేశ్ పార్టీకి సంబంధించి మేడా శ్రీనివాస్ గారిని చెప్పి ఆయన కూడా దీని మీద గాజు గ్లాసుని ఫ్రీ సింబల్స్లో కాకుండా జనసేనకి కేటాయించడం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఆ పిటిషన్ ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది, కేసు నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో జనసేనకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడం అనేది ఎలా కుదురుతుంది అని చెప్పి చాలామంది ప్రశ్నించారు. అయితే జనసేన వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మాత్రం గాజు గ్లాస్ మాదే అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. కోర్టులో ఏం చెప్పాలి, ఎలాగ ఎన్నికల ముందైనా సరే దీన్ని తీసుకురావాలి అని చెప్పి ఇప్పటికే న్యాయ నిపుణుల బృందం అనేది పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవ్వడం జరిగింది. మరో పక్కన మేడా శ్రీనివాస్ గారు కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఇచ్చి ఇప్పుడు ఫ్రీ సింబల్లో పెట్టింది అన్నటువంటి పాయింట్ని ఆయన కూడా హైలైట్ చేస్తున్నారు. సో ఒక కేసు నడుస్తుంది కాబట్టి ఇప్పట్లో తేలేలా లేదు. అయితే ఎన్నికలకి ఇంకొక 45 రోజులు మాత్రమే సమయం ఉండడంతో మరి ఈ 45 రోజుల లోపుల్లో ఏమన్నా తెలుస్తుందా అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే చాలా మంది చెప్పేది ఏంటంటే ఫ్రీ సింబల్గా పెట్టారు కాబట్టి ఎవరు కోరుకుంటే వాళ్ళకి ఇస్తారు, కానీ జనసేనకి ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఇంతకుముందు అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ వాళ్ళకే ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటారంటే జనసేనకి గాజు గ్లాసు గుర్తు దూరం అవ్వబోతోందా? ఇదే ప్రధాన సమస్యగా మారింది. ఇదే ఇప్పుడు చాలా ఉత్కంఠగా ఉంది. అయితే దీని మీద సెటైర్లు కూడా వేస్తున్నారు. గాజు గ్లాస్ గుర్తు లేకపోతే ఎందుకు, ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు ఉంది, అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు కూడా ఉంది కదా, దాని మీద పోటీ చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు నిరభ్యంతరంగా, కావాలా గాజు గ్లాస్ ఒక్కటైనా పెట్టడం కాదు అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. పొత్తులో ఉన్నారు కాబట్టి ఏ కూటమి తరఫున ఏ పార్టీ తరఫున వెళ్ళినా కూడా వాళ్ళ అభ్యర్థులు హ్యాపీగా గెలవచ్చు అనేటువంటిది చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది తెర వెనక రాజకీయం, ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది, అలాగే జనసేన దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ వచ్చే ఎన్నికల్లో ఈ గుర్తుల మార్పు ఏమన్నా ఉండేటువంటి అవకాశం ఉందా? అదే జరిగితే కనుక ఇన్నాళ్ళు ప్రచారం చేసుకున్నటువంటి జనసేన ఏమవ్వాలి, వాళ్ళ అభ్యర్థులకి ఏ గుర్తులు వస్తాయి అనేది ముందు తెలియాలి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.